ఒక ఊర్లో ఒక కుమ్మరాయన ఉండేటోడు. ఆ కుమ్మరాయనకు పుట్టినూర్లో పనిలేక వాళ్ళ అత్తోళ్ళు ఊరికి చేరుకున్నాడు. అక్కడ రోజూ కుండలు చేసి వాటన్నింటినీ కావడిలో పెట్టుకుని పెండ్లాంతో కలిసి చుట్టుపక్కల ఉన్న ఊళ్లకు పోయి అమ్ముకుని వచ్చేటోడు. కుమ్మరాయన పెండ్లం చాలా మంచి వంటగత్తె. అది పప్పుచారైనా పంచభక్ష పరమాన్నమైన ఏదైనా సరే తింటా ఉంటే ఇంకా కావాలా ఇంకా కావాలా అని అడిగి అడిగి వేయించుకునేంత కమ్మగా చేస్తాది. ఆమె ఒకరోజు పొద్దున్నే తియ్యని బచ్చాలు చేసింది. వాటన్నింటినీ మూటగట్టుకుని మొగునుతో పాటు కుండలమ్మడానికి పక్కూరికి బయలుదేరింది. ఎండ నడినెత్తికొచ్చేయాళ్ళకి అన్నీ అమ్మేసి తిరిగి ఇంటికి బయలుదేరినారు. అలా పోతా ఉంటే కాసేపటికి వాళ్ళకి బాగా ఆకలేసింది. ఒక వేప చెట్టు నీడలో కూచుని మూట విప్పినారు. సరిగ్గా వీళ్లు తినడానికని ఏ చెట్టు కిందైతే కూసున్నారో ఆ చెట్టు మీద ఒక పెద్ద దెయ్యముంది. అది మంచిదేగాని పెద్ద తిండిపోతు. కింద వాళ్ళిద్దరూ బచ్చాల్లోకి నెయ్యేసుకుని తింటా ఉంటే ఆ తీయని వాసనకి దానికి నోట్లో నీళ్ళూరసాగినాయి. అబ్బా, వాసన ఇంత కమ్మగా ఉంటే బచ్చం ఇంకెంత కమ్మగా ఉంటుందో అని నాలుక చప్పరిస్తా లొట్టలేసుకుంటా అలాగే చూడసాగింది. అదే సమయంలో కొందరు కట్టెలకని అటువైపు వచ్చినారు. వాళ్లలో ఒకడు కుమ్మరాయనని చూసి, ఏం కుమ్మరాయనా, అక్కడ మీ అమ్మ ఆరోగ్యం బాగాలేక మంచంలో పడి ఈరోజు రేపో అని గిలగిలలాడుతా ఉంటే ఇక్కడ నువ్వేమో హాయిగా పెండ్లంతో ఏకఏకలాడతా బచ్చాల్లోకి నెయ్యేసుకుని కమ్మగా తింటున్నావు, ఇదేమైనా బాగుందా అన్నాడు. ఆ మాటలకు కుమ్మరాయన అద్దిరిపన్నాడు. ఏంది, మా అమ్మకు బాగాలేదా? నిజమా? నాకు తెలీదే అంటూ, ఏమే, నువ్వూరికి పో, నేను పోయి మా అమ్మను చూసొస్తా అంటూ కండ్ల నీళ్లు పెట్టుకుని పరుగు పరుగున పుట్టినూరికి బయలుదేరినాడు. మొగుడు అలా పోగానే పెండ్లాం అన్నీ సర్దుకొని ఆమె కూడా ఊరెళ్ళిపోయింది. వాళ్ళట్లా పోవడం ఆలస్యం. పైనున్న దయ్యం బరబరా కిందికి దిగింది. అక్కడ ఒకచోట ఒక చిన్న బచ్చ మొక్క కింద పడి కనిపించింది. దాన్ని తీసుకుని నోట్లో వేసుకునింది. అంతే, నోరంతా కమ్మగా అయిపోయింది. అబ్బా, రుచంటే ఇది, ఎట్లాగైనా సరే ఈమెతో కావలసినన్ని చేయించుకుని తినాల. ఎలాగబ్బా అని ఆలోచించసాగింది. కాసేపటికి దానికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే అది రవ్వగూడా తేడా లేకుండా అచ్చం కుమ్మరాయన మాదిరి మారిపోయి చేతికి కట్టుకుని తరువాత రోజు పొద్దున్నే పోయి కుమ్మరాయన ఇంటి తలుపు తట్టింది. కుమ్మరాయన పెండ్లం తలుపు తీసి బయట నిలబడినది మొగుడే అనుకుని, ఇదేంది, అప్పుడే వచ్చినావు? మీ అమ్మకు ఎట్లా ఉంది? దానికా దయ్యం, వాడెవడో గాని ఊకినే ఆట పట్టించడానికని అట్లా చెప్పినాడు. పోయి చూస్తే ఇంకేముంది, హాయిగా 3 పూటలా తింటా అందరితో ముచ్చట్లాడుతా ఉంది, అందుకే తిరిగొచ్చేసిన అన్నాడు. ఆమె వాని చేతికేసి చూస్తా, ఆ కట్టేంది, ఏమైనాది అని అడిగింది. అందుకు ఆ దెయ్యం, ఏం చేద్దాం, వస్తా ఉంటే ఒకచోట చెట్టుకు పెద్ద తేనెపార కనపడింది. నీకు తేనంటే చాలా ఇష్టం కదా, అందుకని చెట్టెక్కి తెంపుతా ఉంటే అనుకోకుండా కొమ్మ విరిగి కింద పన్నా, చెయ్యి విరిగింది అని చెప్పింది. వచ్చింది దయ్యమని తెలియని ఆమె అది చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మేసింది. ఆ దయ్యం పెద్ద తిండిబోతు గదా. అది కుమ్మరామెను పిలిచి, ఏమే, చెయ్యి బాగయ్యేంతవరకు నేను కుండలు చేసేది లేదు, నువ్వు పోయి అమ్మేది లేదు. ఈ 4 రోజులు నాకు తొందరగా బాగవడానికి మంచి మంచి పిండి వంటలు చేసిపెట్టు అనింది. ఆమె సరే అనింది. దాంతో అది గారెలని ఒకరోజు, బచ్చాలని ఇంకొక రోజు, మురుకులని మరొక రోజు, అట్లా కావలసినవన్నీ ఒకదాని వెనక ఒకటి చేపించుకుని లొట్టలేసుకుంటూ తినసాగింది. అట్లా 1 వారం గడిచిపోయింది. అంతలో నిజమైన కుమ్మరాయన ఇంటికి వచ్చినాడు. వచ్చి చూస్తే ఇంకేముంది, ఇంట్లో అచ్చం తన మాదిరే ఉన్న దయ్యం కనబడింది. వాడు అదిరిపోయి పెండ్లాంతో, ఎవడే వీడు, హచ్చుగుద్దినట్లు నా మాదిరే ఉన్నాడు అన్నాడు. వెంటనే దెయ్యం, అసలు వీడెవడే, నన్ను ఎవడే అంటున్నాడు అనింది. ఇద్దరూ ఆమెకు
నేను మొగుణ్ణంటే నేను మొగుడు అని తిట్టుకోసాగారు. ఇదంతా చూసి ఆమె బిత్తరిపోయింది. వాళ్ళిద్దరిలో ఎవడు అసలు మొగుడో ఎవడు నకిలీ మొగుడో అర్థం కాక జుట్టు పీక్కొనింది. ఇక లాభం లేదనుకుని ఆ ఊరి పెద్ద దగ్గర పంచాయితీ పెట్టింది. ఆ ఊరి పెద్ద చాలా తెలివైనోడు. ఎటువంటి చిక్కుముడైనా నిమిషాల్లో ఇప్పేయగలడు. ఆయన ఆ ఇద్దరిని చూసి, లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 మంది ఉంటారు గాని మరీ అచ్చుగుద్దినట్లు కొంచెం కూడా తేడా లేకుండా ఇట్లా ఉండరు. ఇందులో ఏదో మాయ ఉంది. ఇది ఖచ్చితంగా ఏదో ఒక దెయ్యం పనో మంత్రగాని పనో అయ్యుంటాది అని మనసులో అనుకున్నాడు. బాగా ఆలోచించి ఇద్దరిని చెరోపక్క నిలబెట్టి మధ్యలో ఒక కుండ పెట్టి, చూడండి, మీ ఇద్దరిలో ఎవరు ముందు ఈ కుండలో దూరి మరలా బయటకొస్తారో వాడే ఆమె మొగుడు అని చెప్పినాడు. ఆయన అట్లా చెప్పడం ఆలస్యం. ఆ బుర్రలేని దెయ్యం, ఓ సాదంత పని, ఇదిగో దూరతన్నా చూడు అంటూ కళ్ళు మూసి తెరిచేలోగా కోడిగుడ్డంత చిన్నగా మారిపోయి ఎగిరి ఆ కుండలోకి దూరింది. ఆ దెయ్యం అట్లా కుండలో దూరడం ఆలస్యం. తువ్వాలుతో దాని మూతిని గట్టిగా కట్టేసినాడు. అంతే, అది లోపలనే ఇరుక్కుపోయి లబలబలాడసాగింది. బాబూ, తప్పయింది. ఏదో తిండి మీద ఆశతో ఇలా చేశాను. ఈ ఒక్కసారి వదిలేయండి. మరల ఎప్పుడు మీ మనుషుల జోలికి రాను అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. దాంతో ఆ ఊరి పెద్ద మనసు కరిగిపోయింది. పోనీలే పాపం, తప్పు ఒప్పుకుంటా ఉంది కదా అని తువ్వాలు ఓడదీసినాడు. దయ్యం వెంటనే ఆ కుండలో నుంచి బయటపడింది. ఊరి పెద్ద కుమ్మరామెతో గంప లడ్లు, గంప బచ్చాలు, గంప కజ్జికాయలు, గంప కారాలు చేపిచ్చి ఆ దెయ్యానికిచ్చి, పోయి ఇక కమ్మగా తిను, మరలా ఎప్పుడు ఇలా మనుషుల జోలికి రాకు అంటూ దాన్ని వదిలేసినాడు. ఆ తిండిబోతు దెయ్యం సంబరంగా అవన్నీ తీసుకుని, అబ్బా, ఈ మనుషులెంత మంచోళ్ళు, నేను చెడు చేసినా మళ్ళా నాకు మంచి చేస్తా ఉన్నారు, ఇంకెప్పుడు వీళ్ళ జోలికి రాకూడదు అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. నాగులాపురం అనే గ్రామంలో వెంకటయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఆస్తిపాస్తులుగాని వ్యవసాయ భూములుగాని ఏమీ లేవు. అతను రోజూ ఊరికి దగ్గర్లో ఉన్న అడవికి పోయి అడవిలో ఎండు కట్టెలను కొట్టి తెచ్చి వాటిని చిన్న చిన్న మోపులుగా కట్టి ఊర్లో అమ్మి ఆ డబ్బులతో ఇంటికి అవసరమైన సరుకుల్ని తెచ్చి కుటుంబాన్ని పోషించేవాడు. అతని భార్య రత్నం భర్త వెంకటయ్య తెచ్చిన సరుకులను పొదుపుగా వాడుతూ కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకునేది. వారికి ఒక్కగానొక్క కొడుకు. వాడి వయస్సు 18 సంవత్సరాలుంటుంది. వాడి పేరు రాజు. వాడెప్పుడూ ఏ పని చెయ్యకుండా సోమరిపోతుగా ఉంటూ తల్లి వండి పెట్టింది 2 పూటలా తింటూ ఇంటి పెరట్లో ఏవో కాయగూర మొక్కల్ని పెంచుతూ వాటి మధ్య కాలక్షేపం చేస్తూ సమయం దొరికినప్పుడల్లా మంచం మీద పడుకొని తను చక్కనైన రాజకుమారుళ్లా ఆకాశంలో రెక్కల గుర్రం మీద తిరుగుతున్నట్టు, చక్కనైన అందమైన దేవకన్య తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు, ఆమెతో కలిసి గుర్రం మీద షికార్లు చేస్తున్నట్టు పగటి కలలు కనేవాడు. అలా పగటి కలలు కంటూ పడుకున్న రాజుని తల్లి రత్నం ఎప్పుడైనా అవసరం ఉండి లేపితే కళ్ళు నులుముకొని లేచిన రాజు తల్లిని చూసి, అబ్బా, ఏంటమ్మా, అందమైన రాకుమారితో గుర్రం మీద షికార్ తిరుగుతూ ఉంటే అనవసరంగా బంగారంలాంటి నిద్ర పాడు చేశావు అని విసుక్కునేవాడు. తల్లి అతని మాటలు విని కోపంగా, నీ కల్లో రాకుమారి రెక్కల గుర్రం కాదురా, కొరివి దయ్యం రావాలి. అప్పుడు నువ్వు పగలు పడుకోవడం మానేసి ఏదైనా పనిచేసి మీ నాయనకు సాయపడతావు అనేది. అప్పుడు రాజు, నేనేం పనిచేయడం లేదా, మన పెరట్లో కాయగూరలు పండిస్తున్నాను కదా, ఇంకేం చేయాలి, నాయన్లా అడవికి పోయి కట్టెలు కొట్టడం నాకు చేతకాదు. అది సరేగాని అమ్మా, కొరివి దయ్యాలు నిజంగా ఉంటాయా అని అమాయకంగా తల్లినడిగాడు. అప్పుడు తల్లి రత్నం, ఎందుకుండవు, ఖచ్చితంగా ఉంటాయి.
కోరికలు తీరకుండా చనిపోయిన వారు కొరివి దయ్యాలుగా శ్మశానాల్లోనూ ఊరి బయట పెద్ద పెద్ద ఊడలమర్రి చెట్లలోనూ ఉంటాయని నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది అంది. అప్పుడు చిన్నపిల్లాళ్ళ మారం చేస్తూ రాజు, అమ్మా, నాకొక్కసారి ఒక కొరివి దయ్యాన్ని చూడాలనుందమ్మా అనగానే, నీకు దాన్ని చూసే యోగం కర్మ ఉంటే అదే నీ కంటపడుతుందిలే అంది తల్లి. అయితే కొరివి దయ్యం తనకి ఎదురుపడే రోజు దగ్గరలోనే ఉందని ఆ క్షణంలో రాజుకి తెలీదు. ఆ రోజు సాయంత్రమయి సూర్యుడు పడమటి కొండల్లోకి దిగిపోయాడు. చీకటి కూడా కమ్ముకుంటోంది. అడవికి కట్టెల కోసం వెళ్లిన భర్త వెంకటయ్య ఇంకా ఇంటికి రాలేదు. వంటకి సరుకులు కూడా ఏమీ తేలేదని రత్నం భర్త కోసం వీధి వాకిలి వరకు వెళ్లి చూసింది. కమ్ముకుంటున్న చీకట్లు తప్ప ఆమెకు ఏమీ కనపడలేదు. వెనక్కి తిరిగి వస్తూ రత్నం, ఈయనకీరోజు ఏమైందప్పా? రోజూ ఈ సమయానికి కట్టెలమ్ముకుని సరుకులు తీసుకొనొచ్చేసేవాడు అనుకుంటూండగా వసారా గుమ్మంలో కూర్చొని సక్కిలాలు తింటున్న రాజు తల్లిని చూసి చిన్నగా నవ్వుతూ, ఈరోజు నాయనగ్గాని కొరివిదయ్యంగాని కలిసిందేమోనమ్మా, అందుకే ఆలస్యమయ్యుంటుంది అనగానే తల్లి రత్నం కోపంగా, ఒరే ముదనష్టపు వెధవా, కొరివిదయ్యం అంటే పప్పన్నంతో మర్యాదలు చేసే చుట్టమనుకుంటున్నావేంట్రా? కంటపడితే మనిషిని కకావికలు చేసి ప్రాణం పోయేటంత పని చేస్తుంది. 20 ఏళ్ళొచ్చినా ఇంట్లో తిని కూర్చుంటూ పోసికోళ్ళు కబుర్లు చెప్తున్నావు అని కసురుకోగానే తనన్న మాటలకు తల్లికి బాగా కోపం వచ్చిందని మాట్లాడకుండా ఊరుకున్నాడు రాజు. అయితే అసలేం జరిగిందంటే, పొద్దున్న వెంకటయ్య గొడ్డలి పట్టుకుని అడవికి కట్టెలకు వెళ్తున్నప్పుడు అడవిలోకి ప్రవేశిస్తుండగా దారికి కాస్త దూరంగా ఒక చింత చెట్టు మీద కొమ్మకి పెద్ద తేనెపట్టు పట్టి కనిపించింది. అది చూసి వెంకటయ్య సాయంత్రం కట్టెలమ్మిన తర్వాతొచ్చి తేనెపట్టు కొట్టుకుని వెళ్లాలనుకున్నాడు. అడవిలోకి వెళ్ళి ఎండు కట్టెలు బాగానే కొట్టి అవి మొత్తం నెత్తిమీద పెట్టుకుని వచ్చి ఊర్లో ఒకే వ్యాపారికి అన్నీ అమ్మేసి ఆ డబ్బులు జుబ్బా జేబులో పెట్టుకుని కట్టెలమ్మిన వ్యాపారితో, అయ్యా, నా గొడ్డలి రేపుదయాన్నే వచ్చి తీసుకెళ్తాను, తమ వద్దనే భద్రంగా ఉంచండి అని చెప్పి తను ఉదయం చూసిన తేనెపట్టు ఉన్న చింత చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చింత చెట్టు కొమ్మల్లో చాలా పెద్దగా ఉన్న తేనెపట్టును చూసి, ఆహా, ఈ తేనెపట్టును కొమ్మతో సహా విరిచి ఇంటికి పట్టుకెళ్ళి పిండితే చాలా తేనె వస్తుంది. ఆ తేనె అమ్మగా వచ్చిన డబ్బుతో అందరికీ బట్టలు కొనుక్కోవచ్చు అనుకుంటూ నెమ్మదిగా చింత చెట్టు ఎక్కసాగాడు వెంకటయ్య. కళ్ల ముందు పెద్ద తేనెపట్టు ఇంకాస్త దూరం ఎక్కితే అందుతుంది అనుకోగానే పై గావంచా తీసి తేనెటీగలు కుట్టకుండా తేనెపట్టుపై వెయ్యాలి అనుకుని జాగ్రత్తగా ఇంకాస్త పైకెక్కి గావంచ ఒడుపుగా అక్కడ కొమ్మకున్న పెద్ద తేనెపట్టుపై విసిరాడు. ఆ గావంచా గుడ్డ పూర్తిగా తేనె తుట్టను ఒక్క తేనెతీగ కూడా బయటికి రాకుండా కప్పేసింది. వెంకటయ్య ఆనందంగా ఇక తేనెపట్టు ఉన్న కొమ్మను విరుద్దామని చెయ్యి చాచేటంతలో, ఒరే, ఎవర్రా నా చింత చెట్టు ఎక్కి తేనె తుట్టను కోస్తున్నది? నేనీ చింత చెట్టు మీద ఉండగా చెట్టెక్కి తేనె పట్టును కోసేది ఎవడ్రా? ఎంత ధైర్యం! అనే మాటలు వినిపించేసరికి తేనె మట్టు ఉన్న కొమ్మని విర్చబోతున్న వెంకటయ్య ఒక్కసారిగా ఆగి కిందకి చూశాడు. చెట్టు కింద ఎవ్వరూ కనపడలేదు. మళ్ళీ కొమ్మ విర్చబోయాడు. అప్పుడు, ఏయ్, చెప్తున్నది నీ కాదా? నా మాట వినపడలేదా? లేకపోతే వేళాకోళంగా ఉందా అంటూ గరగరలాడే గొంతు మళ్ళీ వినిపించింది. ఈసారి ఆశ్చర్యపోతూ మళ్ళీ చెట్టు కిందకు చూసి చుట్టూ చూశాడు వెంకటయ్య. కాని ఎవరూ కనిపించకపోవడంతో కాస్త ధైర్యం తెచ్చుకొని,
ఎవరది? మనిషి కనపడకుండా మాట వినపడుతోంది. అయినా ఈ చింత చెట్టు ఎవ్వరిదీ కాదు, అడవిలో పుట్టింది. ఊళ్ళో ఎవరైనా ఈ చెట్టు కాయలు చింతపండు కోసుకోవచ్చు. నేను చాలాసార్లు కోసుకున్నాను అని వెంకటయ్య మళ్ళీ తేనె మట్టుని తుంచబోయాడు. అప్పుడు, ఆగో, గతం సంగతి వేరు. ఇప్పుడు ఈ చెట్టు నాది. నేనీ చెట్టు మీదకి కొత్తగా వచ్చిన కొరివిదయ్యాన్ని. చూస్తావా? చూడు అన్న గరగరలాడే గొంతుతో పాటు వెంకటయ్యకి ఎదురుగా చింత చెట్టు వేరే కొమ్మ మీద కొరివి దయ్యం ప్రత్యక్షమైంది. ఆ దయ్యం తల మీద మంటలా మండుతోంది. ఇప్పుడైనా నమ్ముతావా? 4 రోజుల క్రితమే ఈ చెట్టు మీదకి కాపురానికొచ్చాను నేను. అందుచేత ఆ తేనె తుట్ట నాదే అంది గరగరలాడే గొంతుతో ఆ కొరివిదయ్యం. తన కళ్ళ ముందే నెత్తిమీద కట్టెల పొయ్యి పెట్టుకున్నట్టు మండుతూ కనపడుతున్న కొరివిదయ్యాన్ని చూసి గుండె బెంబేలెత్తిపోయి చెట్టు మీద నుండి పట్టుజారి కిందకి పడిపోయాడు వెంకటయ్య. అలా చెట్టు మీద నుండి కింద పడ్డంతో నడుం కలుక్కుమన్నట్టు అమ్మా అని నడుం పట్టుకుని స్పృహ తప్పిపోయాడు వెంకటయ్య. అలా స్పృహ తప్పి పడిపోయిన వెంకటయ్య చుట్టూ ఆనందంగా గెంతులేస్తూ తిరిగింది కొరివిదయ్యం. అతని గుండెల మీద కూర్చుని స్పృహ తప్పి ఉన్న వెంకటయ్య ముఖాన్ని అటూ ఇటూ తిప్పుతూ ఆటలాడింది. సాయంత్రమయ్యి చీకటి పడుతున్న వేళకి వెంకటయ్యని గాల్లో లేపి తీసుకొచ్చి అతని ఇంటి వాకిలి ముందు పడేసి అక్కడ పక్కనే ఉన్న గోలెంలోని నీళ్లు అతని ముఖం మీద కొట్టి ఆ నవ్వుతూ రివ్వున మాయమైంది కొరివిదయ్యం. ముఖం మీద నీళ్లు పట్టంతో తెలివొచ్చిన వెంకటయ్య తను తన ఇంటి వాకిలి ముందుగా ఉన్నానని గమనించి లేవడానికి ప్రయత్నించాడు. కాని చెట్టు మీద నుండి పట్టం వల్ల నడుము విరిగిందో లేదో తెలీదుగాని కలుక్కు మండంతో బాధగా రత్నం, ఒసే రత్నం అంటూ భార్యను కేకేశాడు. అప్పటికే భర్త రాలేదని కంగారు పడుతున్న రత్నం వెంకటయ్య పిలుపు విని గబగబా బయటికొచ్చి వీధి వాకిల్లో పడున్న అతన్ని చూసి, ఏందయ్యా వీధిలో పడున్నావ్? ఏం జరిగింది అని కంగారుగా అడిగింది. వెంకటయ్య నడుం పట్టుకుని భార్య సాయంతో నెమ్మదిగా లేచి అడుగులు వేస్తూ, ఊరి చివర చింత చెట్టు దగ్గర కొరివిదయ్యం కనిపించి నన్నిలా చేసింది. అదే తెచ్చి నన్నింటి దగ్గర పడేసినట్టుంది అంటూ జరిగిందంతా చెప్పాడు. ఆ మాటలు విని తండ్రికి దెబ్బ తగిలిందన్న ఆత్రం కన్నా, ఏంటి నాన్నా, కొరివిదయ్యం కనిపించిందా? ఎలా ఉంది నాయనా కొరివిదయ్యం అని తండ్రి దగ్గరకొచ్చి ఆత్రంగా అడిగాడు రాజు. నొప్పితో బాధపడుతున్న వెంకటయ్య కోపంగా, నొప్పితో బాధపడుతుంటే నీ గోలేంట్రా? నెత్తిమీద కట్టెల పొయ్యితో కనిపించిందిరా కొరివిదయ్యం. దాన్ని చూసి అమాంతం చింత చెట్టు మీద నుండి కింద పడిపోయాను అన్నాడు బాధగా. నెమ్మదిగా వెంకటయ్యను వసారా అరుగుమీద ఉన్న నొలక మంచం మీద పడుకోబెట్టిన రత్నం కొడుకు రాజును చూసి, ఒరే రాజు, నువ్వు పోయి మనూరి వైద్యుడు ఆచారిగారిని పిలుచుకురా. ఆయన మీ నాన్న నడున్నొప్పికి మందిస్తాడు అనగాని, అలాగేనమ్మా అంటూ వీధిలోకి బయలుదేరాడు రాజు. రాజు అలా నడుస్తూ, అసలు దయ్యాలు నిజంగానే ఉన్నాయా? ఉంటే ఆ కొరివిదయ్యం ఎలా ఉందో ఒకసారి చూడాలి అనుకుంటూ ఆచారి ఇంటివైపు నడిచాడు. మరి రాజు కొరివిదయ్యాన్ని చూసే ప్రయత్నం చేశాడా? కొరివిదయ్యం రాజు కనిపించిందా? కనిపిస్తే అది రాజుని ఏం చేసింది అనే విషయం 2వ భాగంలో చూడవలసిందే. అంతవరకు అందరికీ టాటా.